ఇక తెలంగాణలో మాత్రం పోటీ త్రిముఖంగా ఉంది. అక్కడ అధికార పార్టీతో పాటు కూటమి అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. తెలంగాణలో మాత్రం 3 పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టికెట్లు పొందేందుకు నేతలు జంపింగ్స్ చేశారు. ఎక్కువ మొత్తంలో నేతలు ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరి టికెట్లు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీ అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ సీటునే పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్లో అధిక పోటీ ఉన్న సీట్లను కూడా ప్రకటించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. బీజేపీ కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది. కిషన్ రెడ్డిపై పోటీ చేసేందుకు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున పట్నం సునీత పోటీ చేస్తున్నారు. ఈ మధ్యనే బీఆర్ఎస్ను వీడి బయటకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే మారుమ్రోగుతున్న పేరు హైదరాబాద్ పార్లమెంటు స్థానం. ఇక్కడ గట్టి పట్టున్న ఎంఐఎంని ఢీకొట్టేందుకు బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంఘ సేవకురాలు మాధవీలతను పొలిటికల్ సీన్లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లోక్సభ టికెట్ మాధవీలతకు కేటాయించింది. ఇక ఎంఐఎం తరఫున ఎప్పటిలాగానే అసదుద్దీన్ ఓవైసీ పోటీలో ఉంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. హైదరాబాద్కు సమీపంలోనే ఉన్న చేవెళ్లలో కూడా సీటు కేటాయింపు ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు విముఖత చూపించారు. పార్టీ హైకమాండ్ ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పార్టీ మారిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన మీద బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. షాక్కు గురైన కారు పార్టీ తప్పని పరిస్థితుల్లో కాసాని జ్ఞానేశ్వర్కి టికెట్ ఇచ్చింది. దేశంలోనే అతిపెద్దదైన పార్లమెంటు సీటుగా ప్రసిద్ధిగాంచిన మల్కాజ్గిరిలో 3 పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీలో మల్కాజ్గిరి టికెట్ కోసం హైడ్రామా నడిచింది. ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డికి టికెట్ ఇచ్చింది పార్టీ. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్కి బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన రాగిడి లక్ష్మారెడ్డికి లోక్సభ టికెట్ వరించింది. ఉప్పల్లో మంచి పట్టున్న రాగిడి లక్ష్మారెడ్డికి హైకమాండ్ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్. ప్రత్యర్థులకు ధీటైన వ్యక్తిని రంగంలోకి దింపేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. క్యామ మల్లేష్పై బూరా నర్సయ్య గౌడ్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన అనుభవం కూడా నర్సయ్య గౌడ్కు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. నల్గొండలో అప్పుడే త్రిముఖ పోటీ మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున కచ్చల కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కమలం పార్టీలోకి దూకారు. ఆ వెంటనే నల్గొండ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు ఆయన. ఎలాంటి ఆశలు లేని ఖమ్మం జిల్లాపై కూడా కమలం పార్టీ ఆశలు పెట్టుకుంది. ఖమ్మంలో గెలిచి తీరాలని టార్గెట్గా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా తాండ్రా వినోద్ రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఖమ్మం అభ్యర్థిని ప్రకటించలేదు. ఎస్టీ రిజర్వ్డ్ సీట్ అయిన మహబూబాబాద్లో పోటీ రసోత్తరంగా ఉంది. 3 వ్యక్తులు లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ పడుతూ ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితనే మళ్లీ బరిలో నిలిపింది బీఆర్ఎస్. ఇక ఆమెపై పోటీగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ నుంచి రంగంలోకి నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ టికెట్ ఇచ్చింది.
ఉత్తర తెలంగాణ రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న వరంగల్ పార్లమెంటు స్థానంలో ఇప్పటి వరకు 2 పార్టీలే అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను పోటీలోకి దింపారు. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఆరూరి రమేష్ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఇక కరీంనగర్కి వద్దాం. తెలంగాణ పాలిటిక్స్ అంటేనే కరీంనగర్ అన్నట్టుగా సాగుతోంది. ఇక్కడి నుంచి బరిలో ఉండేందుకు హేమీలు ముందుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. బొగ్గు పరిశ్రమలకు కేంద్రమైన పెద్దపల్లిపై పెద్దలు కన్నేశారు. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫలితం లేదు. వెంకటేష్ నేతను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణను ప్రకటించింది. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలోకి దిగారు.